కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో శ్రీ పద్మావతి అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా మారిందని, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పురాతన ఆలయం స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతుందన్నారు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన దేవీరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పాటు పద్మావతి అలమేలు మంగమ్మ సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజల సమయంలో ఆలయం భక్తుల కోలాహలంతో కిటకిటలాడుతుందన్నారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఉత్తర కంచిలో వెలిసిన ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ కోరింది. सर्वविघ्नोपशान्ते शान्ताकारं भसनं पद्मनाभं सुरेश्वाधरं गगनमेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलसंयोगितं धे विष्णु भवहर लोकैकनाथं. जय श्रीमन्नारायण. శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది. మన ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచిలో వెలసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోని ప్రతి శనివారం కూడా భక్తులతోని కిటకిటలాడుతూ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఇచ్చే సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఉత్తర కంచిలో వెలసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే 7 వారాలు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కోరికలను తీర్చవలసినట్టు స్వామివారు ఉత్తర కంచి వెంకటేశ్వర స్వామివారు. ఈయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారి యొక్క కోరికలు అంటే కళ్యాణం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, సరస్వతీ కటాక్షం కానీ, అలాగే వారి యొక్క సంపూర్ణ ఆరోగ్య నిమిత్తం కానీ ఏది ఒక కోరికతో 7 వారాలు ఎవరైతే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలని మా స్వామివారు ఉత్తర కంచి వెంకటేశ్వర స్వామి వారు వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం కలిగింది, గృహాలు వచ్చినాయి, అలాగే సరస్వతీ కటాక్షం, సంపూర్ణ ఆరోగ్యం, ఇంకా వారి కోరికలన్నీ కూడా జయం కలిగింది. ఈ స్వామివారిని ఎవరైతే ప్రతి శనివారము వచ్చి ఇక్కడ 21 ప్రదక్షిణలు లేదా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి శనివారం కూడా మా ఆలయంలోని అన్నదాన కార్యక్రమం కమిటీ వారిచే, ఆలయ కమిటీ వారిచే, అన్నదాన కమిటీ వారిచే, అలాగే భక్తులు ఇచ్చే విరాళంతో కూడా ముఖ్యంగా మాకు సహకరించే భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి శనివారం కూడా వారి సహకారంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారు కూడా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, మనం కూడా వాళ్ళలాగే వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం ఎలాగైతే పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉంటారో మనం కూడా ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మనకి ప్రతిరోజు ఒక రోజు అన్నది ఉన్నది. ఒక రోజుతో లేదు మనకి. ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం శనివారం వరకు కూడా మనకి ప్రతిరోజు పండుగే. కాబట్టి ఏదో ఒక గుడికి, సోమవారం గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఒక గుడికి, లక్షవారం ఒక గుడికి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఇలాగా మనం తోసిన శనివారం అయితే వెంకటేశ్వరం, శుక్రవారం అయితే అమ్మవారు, అలాగే మనం తోసిన ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సేవించి తీర్థ ప్రసాదించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర కంచిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇక్కడ ప్రతి శనివారమే కాదు మనకు పర్వదినాలలోని ఇక్కడ స్వామివారిని దర్శనాలకు వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కానీ
వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ బారసాల విషయంలో కానీ, నామకరణం కానీ, అలాగే కేశఖండనకి మన వెనకాల వెళ్ళించు అక్కడ వాగు ఉంటుంది, కాలం ఉంటుంది, అక్కడ కేశఖండన చేయించుకుంటారు. వచ్చిన తర్వాత దర్శనం చేసుకుంటారు. అలాగే పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పెళ్లి రోజు సందర్భం కానీ, పుట్టినరోజు సందర్భం కానీ, అలాగే ప్రసాదాలు ఇస్తుంటారు, అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి ప్రతి నెల శ్రావణ నక్షత్రం అంటే తిరు నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఆ నక్షత్రానికి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శ్రావణ నక్షత్రానికి అభిషేకం చేస్తుంటాం. ఏకాదశి పర్వదినాన, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి పర్వదినాన స్వామివారికి వ్రత కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆయనకు కూడా 5 కథలు ఉంటాయి. ఆ కథను కూడా వినిపిస్తూ ఉన్నాం భక్తులకి. ఈ భక్తులు కూడా ప్రతి శనివారం, అలాగే ఏకాదశి సమయం, అలాగే మన శ్రావణ నక్షత్రం స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః.